వీరత్వం తక్కువ, ప్రగల్భాలు ఎక్కువ. ఇదే ఉత్తరుని పాత్ర. మహాభారతంలో ఉత్తరుడెవరు? భారతంలో అతని పాత్ర ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరుడు విరాటరాజు సుదేష్ణ కుమారుడు. ఉత్తర ఇతని సహోదరి. ఒకసారి పాండవులు అజ్ఞాతవాసం భంగం చేయుటకు దుర్యోధనుని నాయకత్వంలో కౌరవులు విరాటరాజ్యంపై దండెత్తుతారు. విరాటరాజ్యంలోని వీరులందరూ దండెత్తిన కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు ఒకవైపు నుంచి వెళ్లారు. రెండో వైపు నుంచి వస్తున్న కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనుటకు వీరులెవ్వరూ లేని సమయంలో ఉత్తరుడు తానొక్కడినే ఎదుర్కొనగలనని ప్రగల్భాలు పలికి అర్జునుని రథసారథిగా కౌరవ సేనపై దండెత్తుతాడు. కాని కౌరవ సైన్యం ధాటికి ఉత్తరుడు కూడా భయపడ్డాడు. యుద్ధంలో భయపడుతున్న ఉత్తరుని రథ సారథ్యం చేయమని చెప్పి అర్జునుడు కౌరవ సైన్యాన్ని ఓడించాడు. ఈ యుద్ధంలో అర్జునుడు ప్రయోగించిన సమ్మోహనాస్త్రం వల్ల దుర్యోధనుడు, కర్ణుడు, భీముడు మొదలగు వారు ఉన్న మొత్తం కౌరవ సేన కొంతసేపు స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు ఉత్తరుడు కౌరవ వీరుల తలపాగాలు కత్తిరించి తెచ్చి ఉత్తరకు ఇచ్చి తానేదో పెద్ద యుద్ధం చేసినట్లుగా ప్రగల్భాలు పలికాడు. చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో ఉత్తరుడు పాండవుల పక్షాన యుద్ధం చేసి మొదటి రోజే శల్యుని చేతిలో మరణించాడు. మహాభారతంలో ఉత్తరుని పాత్ర వీరత్వం లేకుండా ఊరికే ప్రగల్భాలు పలకడం సరికాదన్న సందేశం మనకందిస్తుంది. ఇలాంటి మరిన్ని ఐతిహాసిక పాత్రల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం.